నా పేరు కోల్లింగయ్య, తెలంగాణ రిటైర్డ్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిని, తెలంగాణ ఉద్యమకారుణ్ణి. అదేవిధంగా రేపు 27 జరగబోయే 27/8/2026 గురువారం జరగబోయే మా ధర్నాకి మరి డిమాండ్స్ ఏమన్నా 6 DAలు PRC వాళ్ళకి ఇంతవరకు ఉద్యోగస్తుల గురించి అని బకాయిలు, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ బకాయిలు ఇంతవరకు బకాయిలు రాలే. రిటైర్డ్ అయిన వాళ్ళు ఒక్కొక్కటి చచ్చిపోతున్నా కానీ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ రావట్లేదు. కాబట్టి దాని మీదనే ఆ యొక్క కార్యక్రమం గురించే ఇప్పుడు ధర్నా చేసేది కూడా. మెయిన్ బకాయిలు విడుదల చేయండి, రిటైర్డ్ అయిన వాళ్ళని కాపాడండి. అదేవిధంగా మాకు రావాల్సిన 6 DAలు, అదేవిధంగా 1/7/2023 నుంచి రావాల్సిన PRC మరి అవన్నీ కూడా మాకు ఇప్పించి మరి ఉద్యోగస్తులందరికీ కూడా మీరు ప్రభుత్వం మేము కావాలని అందరం కలిసి సహాయ సహకారంతో తెప్పించుకున్న ప్రభుత్వం ఇది. మరి ప్రభుత్వ ఉద్యోగుల్ని మీరు మంచిగా చూసుకుంటేనే మరి భవిష్యత్తులో కూడా బాగుంటుంది. కాకపోతే ప్రభుత్వ ఉద్యోగులు ఏడిపించిన ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు. మరి అది మీరు కూడా ఆలోచించి ఉద్యోగస్తులు రావాల్సిన న్యాయమైన కోరికలు, మేమే కొత్తగా గొంతమ్మ కోరికలు కోరట్లేదు. మాకు రావాల్సిన DAలు 6 DAలు రావాలి అవి అడుగుతున్నాం. రిటైర్డ్ అయిన వాళ్ళు బెనిఫిట్స్ కావాలి, ఇంత రావట్లేదు. వాళ్ళు ఒకరు చచ్చిపోతున్నారు, అయినా కానీ వాళ్ళ బెనిఫిట్స్ అందలేదు. కాబట్టి బెనిఫిట్స్ అందాలని అందించేలాగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారికి, మరి డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, మరి జిల్లా మంత్రివర్యులందరికీ కూడా పేరు ధన్యవాదాలు చెబుతూ మా కోరికల్ని నెరవేర్చగలని